వెల్కమ్ టు 99 టీవీ. తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని ఫిట్నెస్ ని దృష్టిలో పెట్టుకొని సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అనేటువంటి ఒక అసోసియేషన్ ని స్థాపించి అందులో పలు మారథాన్స్ అయితే ఏంటి రన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క అసోసియేషన్ స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి, అలాగే ఇందులో ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు అండ్ అలాగే జూన్ 8న వీళ్ళు అవంతిక తెలంగాణ రన్ 2025 అనేటువంటి రన్ ని కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మహేష్ పటేల్ గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అనే దాని గురించి. మహేష్ పటేల్ గారు, హాయ్ అండి. నమస్కారం. నమస్కారం. హౌ ఆర్ యు? ఫైన్ యా. సో బేసిక్గా మీరు వాస్కులర్ స్పెషలిస్ట్. ఎస్. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్కి వైస్ ప్రెసిడెంట్. ఎస్. సో ఓకే, ఈ అసోసియేషన్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? యా, సో బేసికలీ సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్, సో ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఎటువంటి ప్రాఫిట్ ఉండదు. ఇదొక గ్రూప్ ఆఫ్ రన్నర్స్ స్టార్ట్ చేసాం కలిసి యాక్చువల్గా చెప్పాలంటే. సో అందులో కూడా స్పెసిఫిక్గా మేము ఈ గ్రూపు ఎవరైతే మినిమం ఒక మ్యారథాన్ చేసిన వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకున్నాం. అంటే మ్యారథాన్ అంటే ఒక 42 కిలోమీటర్స్ అని రన్ చేసి ఉండాలి తన లైఫ్ టైంలో. ఒక 42 కిలోమీటర్స్ రన్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఒక మ్యారథాన్ చేయాలంటే చాలా కృషి చేయాలి. సో అలాంటి వాళ్ళని ఎంచుకొని మేము ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ద మెయిన్ ఇది మనం ఈ 2025లో జనవరిలో స్టార్ట్ చేసాం. సో అప్పటి నుంచి ప్రాసెసింగ్లో నడుస్తుంది. సో దానికి మనము ఫ్లాగ్షిప్ ఈవెంట్గా తెలంగాణ రన్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో అసలు ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు ఏ ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు? యా, సో ఇప్పుడు యాక్చువల్లీ ఆలోచిస్తే ఆల్రెడీ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ అసోసియేషన్స్, రన్నింగ్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. ఈ పర్టికులర్ అసోసియేషన్ రీజన్ ఏంటంటే మనకి జనరల్గా ఉన్న అసోసియేషన్స్ అన్నీ కూడా ఎటువంటి రన్నింగ్ అసోసియేషన్ కూడా హైదరాబాద్ వరకు మాత్రమే లిమిట్ అయి ఉన్నాయి. సో రన్నింగ్ అంటే ఒక చిన్న పబ్లిక్లో ఏంటంటే రిచ్ మ్యాన్స్ స్పోర్ట్ లాగా ఒక రాంగ్ ఫీలింగ్లో ఉంది. అంటే ఒక తెలుగులో చెప్పాలంటే తిన్నది అరగనికి రన్ చేస్తారంటారు. అదొక రాంగ్ టీమ్. యాక్చువల్లీ రన్నింగ్ని ఫిట్నెస్ లాగా చూడాలనే ఉద్దేశంతో మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసాం. సో ఓన్లీ హైదరాబాద్కి పరిమితం కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఉన్న అన్ని డిస్ట్రిక్ట్లోకి ఇది ఒక తెలంగాణ ఈ రన్ అనేది తీసుకెళ్ళాలి. సో రన్నింగ్ అనేది మనం ఒక నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీ, ఒక ఫిట్నెస్లో ఒక భాగంగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే మనం ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే నార్మల్గా ఈ అసోసియేషన్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు మీరు? యా, సో ఈ రన్నింగ్ అసోసియేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పల్లె వరకు పరుగు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ వాళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్న టాలెంటెడ్ రన్నర్స్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో వాళ్ళకి మేము ప్రోత్సహించడం ఐదర్ ఫిజికలీ ఆర్ ఫైనాన్షియలీ మా అసోసియేషన్ ద్వారా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయడం, అదొకటి మెయిన్ థింగ్. ఇది రన్నింగ్ ఆల్రెడీ చేసే వాళ్ళకి. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనము ఈ ఫిట్నెస్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్, దానివల్ల వచ్చే లాభాలు అవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో ఇది ఎందుకంటే రన్నింగ్ ఈజ్ ద ఓన్లీ స్పోర్ట్, దానికి ఎటువంటి ఏజ్ కేటగిరీ లేదు, ఎవరైనా చేయొచ్చు. చిన్న 8 ఇయర్స్ బాబు నుంచి 80 ఇయర్స్ వరకు. సో 8 to 80 అనుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ లేదు. నేను ఈ పర్టికులర్ ఏజ్లో ఉంటేనే చేయాలి అలాంటి ఏం లేదు. కొన్ని స్పోర్ట్స్ అయితే పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్లో చేసుకుంటారు. కానీ రన్నింగ్ అనేది ఎవ్రీబడి, బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఫిట్నెస్, ఆరోగ్యంగా ఉండడం. సో మన ఈ ఫిట్ తెలంగాణ అనే మూమెంట్ ఎలా అయితే మనకు ఫిట్ ఇండియా లాగా ఫిట్ తెలంగాణ అదే మోటోతోని మేము కూడా ఈ అసోసియేషన్ మెయిన్ ఎజెండా పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఈ అసోసియేషన్లో మీరు ఫస్ట్ తెలంగాణ రన్ 2025 ఈ జూన్ 8న మీరు ఫస్ట్ కార్యక్రమం అందులో చేయబోతూ ఉన్నారు. సో ఏంటి అసలు ఈ కార్యక్రమం గురించి డీటెయిల్స్? యా, సో మా అసోసియేషన్ ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ అనమాట ఈ తెలంగాణ రన్ 2025. ఇది జూన్ 8th రోజున నెక్లెస్ రోడ్లో చేస్తున్నాం. సో ఇందులో మేము ఏంటంటే ఫస్ట్ 3K మినిమం 3K ఫన్, 3K 5K ఫన్ రన్, మిగతా అంతా 10K 21K. అంటే 10K 21 వచ్చేసి కొద్దిగా ప్రొఫెషనల్స్, అంటే కొద్దిగా రెగ్యులర్ రన్ చేసే వాళ్ళు చేస్తుంటారు. సో నేను ముందే చెప్పాను, ఈ తెలంగాణ రన్ అనేది మేము ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్లో కవర్ చేస్తాం. కానీ హైదరాబాద్లో చేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఈవెంట్గా వీఆర్ కాలింగ్ ఆల్ ద రన్నర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ తెలంగాణ. సో అందరినీ పిలిచి మనం ఇక్కడ ఒక ఫస్ట్ గ్యాదరింగ్ ఈవెంట్, ఇట్స్ అ ఫ్లాగ్షిప్ ఈవెంట్ లాగా చేసి దెన్ వీ వాంట్ టు స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు ద ఎంటైర్ స్టేట్. ఓకే, సో ఈ రన్లో పాల్గొనాలంటే రిజిస్టర్ చేసుకోవాలి కదండి? ఎస్. రిజిస్టర్ లాస్ట్ డే ఎప్పుడు పెట్టారు? లాస్ట్ డే? యా,
సో సో ఆల్రెడీ రన్ ఈజ్ దిస్ సండే, సో ఈ రోజు టుడే ఇస్ ద లాస్ట్ డే. ఓకే. సో యా ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2000 రిజిస్ట్రేషన్ అయిపోయాయి. అండ్ వీఆర్ హ్యాపీ. 2000 రిజిస్ట్రేషన్స్ ఎ వెరీ గుడ్ నెంబర్ ఫర్ ద ఫస్ట్ రన్. సో ఇంకేమైనా ఉంటే ఈరోజు చేసేసుకోవచ్చు. అదే దెన్ దట్ మాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రన్నర్సే కాకుండా వీ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్ ద పోలీస్ సపోర్ట్ ఉంది మాకు. అండ్ ఆల్ ద స్పోర్ట్స్ కండక్ట్ చేసే స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. సో అరౌండ్ 2000 to 3000 మెంబర్స్ పార్టిసిపేషన్ ఉంటుంది ఈ రన్లో. ఓకే. సో అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మీరు ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు ఇందులో? యా, సో ఒక్కసారి మన దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఈ పర్టికులర్ రన్కి చూసుకున్నట్టయితే అందరికీ మనం ఫస్ట్ టీషర్ట్ ఇస్తాం. దట్స్ తెలంగాణ ట్రెడిషనల్ కల్చరల్ టీషర్ట్ అనమాట. అందులో మన తెలంగాణ ఏదైతే కల్చరల్ అవన్నీ ఉంటాయి అందులో. దెన్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద రన్ మెడల్ ఇస్తుంది. దెన్ ఫాలోడ్ బై బ్రేక్ఫాస్ట్. ఓకే. సో ప్రైజ్ మనీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటారు ఇందులో? యా, సో ఈ మనం యంగ్ రన్నర్స్ ఎంకరేజ్ చేయడానికి మనము పుట్టే గుడ్ ప్రైజ్ అమౌంట్. జనరల్గా ఎలా ఉంటుందంటే కామన్గా ప్రైజ్ అమౌంట్ ఉంటుంది, కానీ మనం ఏజ్ కేటగిరీ కూడా పెట్టాము. సో ఈవెన్ ఎల్డర్లీ పీపుల్ హూ ఆర్ రన్నింగ్ ఫర్ దెమ్ ఆల్సో వీఆర్ పుట్టింగ్ ఏ ప్రైజ్ అమౌంట్. అండ్ ఫర్ బోత్ 10K and 21K వీఆర్ గివింగ్ ఏ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రైజ్ అమౌంట్. ఓకే. ఓకే. సో మీరు ఇప్పటి వరకు ఇలా ఎన్ని రన్స్లో పార్టిసిపేట్ చేశారు? యా, ఓకే. సో యాజ్ ఏ డాక్టర్గా చెప్పాలంటే జనరల్గా మీరు చూసుకుంటే డాక్టర్స్లో చాలా తక్కువ మంది ఉంటారు రన్నింగ్ చేసేవాళ్ళు. సో ఈవెన్ నేను కూడా కొద్దిగా లేజీ పర్సన్. అంటే చెప్పాలంటే ప్రీ కోవిడ్ ఒక 8 years, ఆఫ్ కోర్స్ అంత 8 years బ్యాక్ నేను రన్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో ఇట్ వాజ్ జస్ట్ అ స్మాల్ జెస్చర్. ఒక గ్రూప్లో ఒక దగ్గర ఒక ఈవెంట్ అవుతుంటే వెళ్ళాను ఫ్రెండ్తోనే. సో దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఒక 5K చేయడంలో ఎంత ఆనందంగా ఉంది ఒక గ్రూప్గా చేయడం అనేది. దాని తర్వాత ఒక ఫిట్నెస్ గ్రూప్ జాయిన్ అయ్యాను. సో ఫిట్నెస్ గ్రూప్లో మా ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ రన్నింగ్ అసోసియేషన్ ఉన్నారో హీఈస్ అవర్ ఫిట్నెస్ గురు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. సో హీఈస్ ద వన్. సో ఆయన కూడా ఎప్పటి నుంచో ఈ పర్టికులర్ రన్నింగ్ అనేది ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఆ విధంగా స్టార్ట్ అయ్యాను. ఈ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయిన నుంచి ఇప్పుడు చూసుకుంటే ఐ హావ్ డన్ ఆల్మోస్ట్ అరౌండ్ 7 to 8 ఫుల్ మ్యారథాన్స్ అండ్ అరౌండ్ 60 to 70 హాఫ్ మ్యారథాన్స్. అండ్ రీసెంట్గా 100 kilometers బార్డర్ అని కూడా చేశాను. ఓ సూపర్ సూపర్. సో మీరు బేసిక్గా వాస్కులర్ స్పెషలిస్ట్. ఎస్. సో వాస్కులర్ స్పెషలిస్ట్ అంటే లైక్ నార్మల్ డాక్టర్స్ లాగానే ట్రీట్ చేస్తారా లేకపోతే ఏంటి ఏం చేస్తారు మీరు? సో బేసిక్లీ వాస్కులర్ స్పెషలిస్ట్. ఐఎమ్ ఏ రేడియాలజిస్ట్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ వాస్కులర్ స్పెషలిస్ట్. ఇంటర్వెన్షనల్ వాస్కులర్ స్పెషలిస్ట్ అంటారు. సో ఇందులో ఏంటంటే నార్మల్ సర్జన్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే నో బ్లేడ్ నో పెయిన్. అంటే ఎటువంటి కట్టు లేకుండా ఎటువంటి పెయిన్ లేకుండా సర్జరీ చేసే వాళ్ళని వాస్కులర్ స్పెషలిస్ట్ అంటారు. ఓకే. 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 సో ఇంతవరకు ఎన్ని సర్జరీస్ చేశారు అలా? యా, సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 15 years నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. సో నంబర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే, బట్ యా మోర్ దాన్ 10 to 20,000 సర్జరీస్. 10 to 20,000? Yes. ఓ నైస్. సో ఇట్స్ బేసిక్ ఇలాంటి ఇంకా అవేర్నెస్. ఇట్స్ ఎ న్యూ బ్రాంచ్ చెప్పాలంటే. ఇంకా పబ్లిక్లో అవేర్నెస్ తక్కువ ఇటువంటి స్పెషాలిటీ ఉందని కూడా. బట్ స్టిల్ నౌ కొంచెం బెటర్ అయింది. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ గెటింగ్ టు నో అండ్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే. సో ఇందాక మీరు అన్నారు మీ మాటల్లోనే, అంటే నేను కూడా రన్నింగ్లో కొంచెం లేజీ అని చెప్పి. సో డాక్టరే మీరు ఇలా అంటున్నారు. బట్ నార్మల్గా అసలు ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో చూసుకుంటే మనం అందరికీ కూడా చాలా టైట్ స్కెడ్యూల్ ఉంటుంది. అంటే తినడానికి పడుకోవడానికి కూడా టైం కేటాయించుకోవాల్సి వస్తుంది. సో రన్నింగ్ చేయడం అనేది చాలా మంది వరకు అయితే చెయ్యరు. కొంతమందికి లేజీ ఫీల్ అవ్వచ్చు, కొంతమందికి టైం సెట్ అవ్వక అవ్వచ్చు. కానీ పర్టికులర్గా అసలు ఒక పర్సన్కి రన్నింగ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? యా, ఇప్పుడు రన్నింగ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే డైలీ రన్ చేయాలి అనే ఉద్దేశం ఉంటుంది. డైలీ అసలు రన్ చేయకూడదు. యాజ్ ఏ డాక్టర్ ఐ అడ్వైస్ నెవర్ రన్ డైలీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఓన్లీ రన్నింగ్ చేయకూడదు. రన్నింగ్తో పాటు మన ఫిట్నెస్ అంటే ట్రైనింగ్ చేయాలి. అప్పర్ బాడీ, లోవర్ బాడీ, ఎప్పుడైనా కూడా మన హోల్ బాడీ స్ట్రెంత్ అండ్ స్ట్రాంగ్ ఉంటేనే రన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో జస్ట్ రన్నింగ్ చేస్తే అయిపోతుంది కదా అంటే అట్లా ఎప్పటికీ జరగదు. ఓన్లీ రన్నింగ్ చేస్తే యూ విల్ బికమ్ టైర్డ్ ఎర్లీ అండ్ ఈ ఏదైతే చెప్పాను కదా మజిల్ పెయిన్స్ ఎక్కువ అవుతుంటాయి, క్రాంప్స్ అనేది ఎక్కువ అవుతుంటాయి. సో వీ నీడ్ టు డూ ఎస్ ప్రాపర్ స్ట్రెంథనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లో మీరు ఒక షెడ్యూల్ వేసుకుంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే రన్నింగ్ పెట్టుకోవచ్చు. మిగతా ఏదైతే గ్యాప్లో ఉన్న డే వచ్చేసి అప్పర్ బాడీ స్ట్రెంథనింగ్ కానీ మీ సెల్ఫ్గా చేసుకోవచ్చు, లేదా లోవర్ బాడీ స్ట్రెంథనింగ్ ఆర్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ అంటారు. అది హై ఇంటెన్సిటీ వర్కౌట్ అంటే మీరు హోల్ బాడీని
యూ హ్యావ్ టు యాక్టివేట్ అనమాట. సో మల్టిపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి దానికి. ఇప్పుడైతే మీకు ఏదైనా యూట్యూబ్లో దొరికిపోతుంది. జస్ట్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ యూట్యూబ్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. యూ డోంట్ రిక్వైర్ ఎ ట్రైనర్. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ రన్నింగ్. సో మీకు కావాల్సింది ఒక టీ షర్ట్, షార్ట్, ఒక షూస్. సో వీక్లీ 2-3 టైమ్స్ చేస్తే చాలంటారు. ఓకే. అంటే చాలా మందిలో ఇది అపోహ అంటారు, మరేమో తెలియదు, ఎక్కువగా రన్నింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి అని చెప్పేసి, మోకాళ్ళు నొప్పులు వస్తాయి అని చెప్పి చాలా మంది అంటుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మోకాల మార్పిడి అనేది మీకు చాలా కామన్ జరుగుతుంది. చాలా కామన్ అయిపోయింది. ఏజ్ తో సంబంధం లేకుండా మోకాల మార్పిడి జరుగుతుంది. ఇప్పుడు ఆ డేటా తీసుకుంటే వాళ్ళు ఎంతమంది రన్నర్స్ ఉంటారంటారు? సో వాళ్ళ ఏంటంటారంటే ఫుడ్ వల్ల అంటారా లేకపోతే ఏంటి మెయిన్ రీజన్? బేసికలీ ఎప్పుడైనా అవుతుందంటే ఇమ్మొబిలిటీ. సో మనం చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయాం. సో ఏదున్నా కూర్చుని దగ్గరని అన్ని ఆర్డర్ పెట్టగానే వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ మనం ఇప్పుడున్న స్టేజ్లో చూసుకుంటే మూమెంట్ రెస్ట్రిక్ట్ చేసేస్తాం. సో ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా సెకండ్స్లో మనకి ఇంటికి వచ్చేస్తాం. సో వీఆర్ బికమ్ డే బై డే లేజీ. ఒకప్పుడు ప్రతిదానికి మనం ఈవెన్ షాప్ దగ్గరికి వెళ్ళాలన్నా మనం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది కూడా వెళ్ళట్లేదు. పక్కన షాప్ నుంచి కూడా ఇక్కడ తెప్పించేసుకుంటున్నాం, ఆన్లైన్ ఆర్డర్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి మజిల్ స్ట్రెంథనింగ్ అనేది చాలా వేస్టింగ్ అవుతుంది. సో మనం యూజ్ చేయట్లేదు ఉన్న మజిల్స్ని కూడా. సో ఒబేసిటీ పెరుగుతుంది, మజిల్ వేస్టింగ్ అవుతుంది. సో ఒక్కసారి మజిల్ వేస్టింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా నడిచినా కూడా ఉన్న మోకాల చిప్పల్లో అది ఏదైతే లేయర్ ఉంటుందో అరిగిపోతుంది. సో దీనివల్ల ఈ మధ్య ఎక్కువ కేసెస్. సో ఇప్పుడు మరి మీరు అన్నట్టు ఆ అపోహ చూద్దాం. రన్నింగ్ చేయడం వల్ల అది వస్తుందని ఒక అపోహ ఉంది, అది నేను కాదనట్లేదు. కానీ రన్నింగ్ చేయడం వల్ల యువర్ స్ట్రెంథనింగ్ ఆల్సో. ఏదైతే మజిల్ మనం ఇన్ని రోజులు మూవ్మెంట్ చేయట్లేదు అది ఒక డైలీ యాక్టివిటీ లాగా మనం స్ట్రెంత్ చేస్తున్నాం. సో స్ట్రెంథనింగ్ ప్రాపర్గా చేస్తే ఏమవుతుందంటే ఇటువంటి మోకాలు అరగడం కానీ, మోకాలు చిప్పులు, అరికాలు చిప్పులు అరగడం కానీ జరగదు. సో ఆ అడ్వాంటేజ్ ఎప్పటికైనా ఉంటుంది. అంటే చాలా మంది ఏంటంటే రన్నింగ్ చేయడం వాకింగ్ చేస్తారు, రెండు ఈక్వల్ అంటారా? అసలుకి వాకింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంతే అంటారా? మరి డాక్టర్స్ చెప్తారు కదా డైలీ ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేయాలి. మేము చెప్పడం ఏంటంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలంట. సో ఒక నలుగురు కలిసి చిట్ చాట్ వాకింగ్ చేస్తారు కదా, అసలు దానివల్ల ఒక ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా కూడా మనము వాకింగ్ చేసినప్పుడు మీకు స్వెట్ రావాలి. సో మినిమం ఫాస్ట్గా చేయాలి. ఓకే, మన బాడీ మొత్తం కూడా అలసిపోవాలి. అప్పుడైతేనే సో మనకి కొద్దిగా ఉపయోగం ఉంటుంది. సో ఇందులోనే మేము అందుకే ఏం చేస్తామంటే ఈ వాక్ చేసేటప్పుడు ఒక 100 మీటర్స్ స్లోగా రన్ చేయండి. ఓకే, మీరు ఒబేస్ ఉన్నా పర్లేదు, చాలా ఉన్న వాళ్ళు నా వల్ల అవ్వట్లేనా కూడా పర్లేదు, హార్డ్లీ ఒక 20 అడుగులు రన్ చేయలేరా? సో అది చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ హార్ట్ రేట్ అనేది సడన్గా పీక్లోకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ దానికి రెస్ట్ ఇస్తారు. సో మన హార్ట్ని ఎంతవరకు స్ట్రెయిన్ చేసి మళ్ళీ రెస్ట్ ఇస్తారో ఆ టైంలో ఏమవుతుందంటే మనకి ఈ హార్ట్ మూమెంట్ అనేది చాలా లాంగ్ టర్మ్లో మనకి వర్కౌట్ అవుతుంది. అది అలా చేయాలంటారా? అంటే హార్ట్కి అలా? ఎస్. ఇప్పుడు మీకు జిమ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు జుంబా అన్ని నేర్పిస్తారు. సో దానివల్ల ఏమవుతుంది మీకు హార్ట్ బీట్ పెరుగుతుంది. సో ద పర్పస్ కూడా సేమ్ అది కూడా. సో ఇదే విధంగా అది ఎవరు ట్రైనింగ్ లేకుండా మన సొంతంగా చేసుకోవచ్చు. అంటే చాలా మంది అంటుంటారు అంటే మెట్లు ఎక్కడం దిగడం వల్ల కూడా ఇలా మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని అంటారు. బట్ కొంతమంది అది కూడా ఎక్సర్సైజ్ గా చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు మనకి మెట్లు ఎక్కడం అనేది ఎప్పుడైనా కూడా చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దిగేటప్పుడే మనకి ప్రాబ్లం. ఓకే. సో ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా మేము అదే చెప్తాం, మీరు మెట్లు ఎక్కొచ్చు కానీ దిగకండి. దిగినప్పుడే మనకి ఏదైతే మోకాల చిప్ మీద ఉన్న ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో అట్లా అనమాట. ఈవెన్ అంటే ఎక్కువ శాతం కొన్ని మెట్లతో ఏం డిఫరెన్స్ రాదు. కాకపోతే ఈ మెట్లు ఎక్కడం వల్ల ఏమవుతుందంటే మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో సడన్ స్ట్రెయిన్ పడుతుంది. సిమిలర్ లైక్ సేమ్ ఏదో రన్నింగ్ అదే మెట్లు ఉంటుంది. సో ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్నారు, మీరు లిఫ్ట్ యూజ్ చేయకుండా మెట్లు వాడండి, మీకు కొద్దిగా స్ట్రెయిన్ పడుతుంది హార్ట్ మీద. సో యూఆర్ ఇంక్రీజింగ్ ద హార్ట్ రేట్, కొద్దిగా రెస్ట్ ఇస్తారు, కొద్దిగా తగ్గుతుంది. ఈ అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉంటేనే మన హార్ట్ మీద బర్డన్ తగ్గుతూ ఉంటుంది. సో హార్ట్కి అలా అప్పుడప్పుడు మనం ఇస్తూ ఉంటేనే మనకి ఎక్కువ కాలం పాటు హార్ట్ అనేది సహకరిస్తుంది. నైస్. అంటే డాక్టర్ మనం ఇప్పుడు చాలా అంటే ఈ కాలంలో చాలా విన్న వార్త ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండి వాళ్ళు కూడా పర్టికులర్గా చాలా అవర్స్ జిమ్లో కష్టపడి ఫుల్ బాడీ ఫిట్నెస్ని కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన కేసెస్ మనం చాలా చూసాము. అలా ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే అలా ఎక్కువ శాతం జిమ్ చేయడం వల్ల అంటారా? ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఇలాంటి కేసెస్ మనకు కొంత పోస్ట్ కోవిడ్ ఎక్కువయ్యాయి చెప్పాలంటే. ముందు కూడా ఉండేటివి, మైట్ బి అప్పుడు ఎక్కువ రిపోర్ట్ కాలేదో తెలియదు, కానీ ఈ పోస్ట్ కరోనా ఏదైతే ఉన్నాయో ఆ ఎపిసోడ్స్ పెరిగాయి. సో ఆ పర్టికులర్ వైరస్ వల్లనో తెలియదు, ఇంతవరకు మనకు డేటా లేదు, ఆర్ వ్యాక్సినేషన్ వల్ల కూడా మనకు తెలియదు. సో కాజ్ ఏంటో తెలియదు, బట్ ఎక్కువ అయ్యాయి. సో వీళ్ళలో ఎలా ఉంటుందంటే ఎవరైతే జిమ్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి అనెరోబిక్ అంటే మనకి ఎప్పుడైనా కూడా ఆక్సిజనేషన్ ఉంటుంది రిక్వైర్మెంట్. సో అనెరోబిక్ అనే ఎనర్జీ అనేది ఎక్కువ
ఫామ్ అవుతుంటుంది. సో ఆ టైంలో ఎలా అంటే వీళ్ళకి క్లాటింగ్ అంటే ఏదైతే గుండెకుండే రక్తనాళంలో సడన్గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల ఎక్కువ శాతం చనిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే వీ రికమెండ్ రాదర్ దెన్ డూయింగ్ ఎక్కువ జిమ్ కన్నా ఏది మన అనరోబిక్ యాక్టివిటీ చెప్పాను కదా, ఏదైతే జుంబా డ్యాన్స్ కానీ ఈ ఒకటే దగ్గర రన్నింగ్ చేయడం కానీ థ్రెడ్మిల్, దట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్. సో ఆల్ దీస్ ఎనీథింగ్ యాక్టివిటీ విచ్ స్ట్రెయిన్స్ యువర్ హార్ట్, దట్ ఈస్ మచ్ బెటర్ కంపేర్ టు ఫిజికల్ అంటే మన మజిల్ బిల్డ్ చేయడం కన్నా మన హార్ట్ మీద స్ట్రెయిన్ పెట్టడం చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. సో అది దానివల్ల ఇటువంటి కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అందుకోసమే వి రికమెండ్ జనరల్గా మీరు ఎవరైనా రన్నర్స్ చూడండి, వాళ్ళకి బాడీ ఎక్కువ ఉండదు, వాళ్ళకి మజిల్ వేస్టింగ్ ఉంటుంది, బట్ దే ఆర్ వెరీ ఫిట్. ఓకే. సో అంటే నార్మల్గా ఈ రన్నింగ్స్ చేసే వాళ్ళు కానీ లేకపోతే మన జిమ్లో కానీ ప్రోటీన్ పౌడర్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదండి, అవి యూజ్ చేయడం కరెక్టే అంటారా? ప్రోటీన్ పౌడర్స్లో 2 వెరైటీస్ ఉంటాయి. వాళ్ళు మెయిన్గా ఫాస్ట్గా మజిల్ బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రోటీన్ ఓన్లీ మజిల్ కి గెయిన్ అవ్వడానికి ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎనీథింగ్ విచ్ కమ్స్ ఫాస్ట్ విల్ నెవర్ లాస్ట్ లాంగ్. సో ఏదైతే న్యాచురల్గా మనము మజిల్ బిల్డ్ చేసింది ఫాస్ట్గా బిల్డ్ చేసింది ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దట్స్ వై వీ నెవర్ రికమెండ్ యాక్చువల్లీ. కాకపోతే ఇంకా ఈ జనరేషన్ మనం దే వాంట్ టు గెట్ ఇట్ వెరీ ఫాస్ట్, ఎవ్రీథింగ్ ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ ఫాస్ట్గా ఎలా ఉందో ఇది ఫాస్ట్ కావాలని దే ఆర్ సజెస్టింగ్. బట్ ఈవెన్ ఫర్ రన్నర్స్ కూడా మేము తీసుకుంటాం ప్రోటీన్ పౌడర్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి. వెనెవర్ యూర్ టేకింగ్, డోంట్ టేక్ ఎనీ కెమికల్ బేస్డ్, టేక్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్, దట్ ఈస్ మచ్ గుడ్. సో ఇట్ వోంట్ హార్మ్ యూ మచ్. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ జూన్ 8న చేయబోయే ఈ రన్కి స్పాన్సర్స్ వచ్చేసి అవంతిక. ఎస్. సో వాళ్ళ గురించి చెప్పండి. సో ఐ రియలీ థ్యాంక్ అవంతిక కన్స్ట్రక్షన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వాళ్ళు ఎప్పుడైతే మేము ఈ రన్ కండక్ట్ చేసామో వాళ్ళని అప్రోచ్ అయ్యామో వాళ్ళు దే కేమ్ ఫర్ ద టైటిల్ స్పాన్సర్. సో ఈ ఫస్ట్ రన్ కండక్ట్ చేయడానికి దే ఆర్ సపోర్టింగ్ అస్ వెరీ వెల్. ఐ సిన్సియర్లీ గివ్ బిగ్ థ్యాంక్ యూ టు అవంతిక కన్స్ట్రక్షన్స్. సో వాళ్ళు ఈ ఫస్ట్ రన్ మేము ఇంత గ్రాండ్గా లాంచ్ చేసి అండ్ కండక్ట్ చేయడానికి ఇంత హెల్ప్ చేసినందుకు కూడా నేను సిన్సియర్లీ థ్యాంక్ యూ. ఓకే. సో అంటే ఈ తెలంగాణ రన్లో ఇంకా ఫర్దర్గా కూడా మీరు ఇలా కండక్ట్ చేస్తూనే ఉంటారా ప్రోగ్రామ్స్? ఎస్. సో మా మోటో ఆఫ్ తెలంగాణ రన్ వచ్చేసి ఈ నాట్ ఓన్లీ రన్నింగ్, మీకు కిందకు చెప్పాను కదా, వీ విల్ రీచ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ప్రాసెస్ అదే అవుతుంది. ఈ రన్ తర్వాత మా నెక్స్ట్ ప్రాసెస్ విల్ రీచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లెవెల్లో కూడా వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేయడం, ఎవరైతే అథ్లెట్స్ కానీ రన్నర్స్ ఐడెంటిఫై చేయడం, దెన్ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని పైకి తీసుకురావడం. సెకండ్ థింగ్ వచ్చేసి ట్రైల్ రన్స్. అంటే మన దగ్గర యాక్చువల్గా వీ హ్యావ్ హిల్ స్టేషన్స్ పెద్దవి లేకపోయినా కూడా ఉన్న హిల్ స్టేషన్లో కూడా ట్రైల్ రన్స్ అనే కాన్సెప్ట్ మన దగ్గర లేదు, తెలంగాణలో అసలు లేదు. బయట చేస్తారు, మన దగ్గర లేదు. సో అది మేము స్టార్ట్ చేద్దామని. ప్లస్ గోదావరి కూడా ఉంది మన దగ్గర. సో గోదావరి రివర్ మ్యారథాన్ కూడా మేము వీఆర్ ప్లానింగ్. ఓ నైస్. సో మీ అసోసియేషన్లో ఐ మీన్ అంటే ఎప్పటికీ మెంబర్గా చేరాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎస్. సో మాదొక వెబ్సైట్ ఉంది, సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అని. సో అందులోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అందులో హౌ టు బికమ్ ఏ మెంబర్ అనేది దేర్. సో యూ కెన్ జస్ట్ మినిమమ్ జస్ట్ నామినల్ ఫీజు ఉంటుంది ఇయర్లీ, అండ్ దెన్ యూ కెన్ బీ హ్యావ్ ఏ మెంబర్. సో మెంబర్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి రన్ మేము కండక్ట్ చేసినా దాంట్లో వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైతే మాది తెలంగాణ రన్ టీషర్ట్ ఉంటుంది, వాళ్ళకి పర్మనెంట్ టీషర్ట్ విల్ గివ్ దెమ్ అండ్ వీ గివ్ గుడ్ నెంబర్ ఆఫ్ డిస్కౌంట్స్ ఫర్ దెమ్. ఓకే. సో అంటే మీరు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా అంటే ఇయర్లీ వన్స్ కండక్ట్ చేస్తుంటారా ప్రోగ్రామ్స్, లేకపోతే పర్టికులర్గా ఈ టైంలో చేయాలి అని ఏమైనా ప్లాన్ ఉందా మీకు? సో మనం బేసికలీ ఇప్పుడు ఈ రన్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే తెలంగాణ ఫార్మేషన్ డే. సో తెలంగాణ ఫార్మేషన్ డే మన June 2 అయింది. సో దానికి రిలేటెడ్గా ఎవ్రీ ఇయర్ మనం తెలంగాణ ఫార్మేషన్ డేకి జస్ట్ దగ్గరలో వచ్చే సండే రోజు మనం ఇది రన్ కండక్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో నెక్స్ట్ ప్లాన్ టు డూ మల్టిపుల్ రన్స్. ఇంకా డిపెండ్స్ ఆన్ మీ ప్రోగ్రామ్స్ బట్టి అలా చేస్తూ ఉంటారు. సో అంటే మీ యొక్క ఈ అసోసియేషన్లో మీరు ఏమేమి రన్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఐ థింక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఏమైతే చేస్తున్నారో తెలుసుకోవాలంటే కామన్ పీపుల్ ఎలా తెలుసుకోవాలంటారు? మీకంటూ స్పెషల్గా మీరు ఎప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎలా తెలుసుకోవాలంటారు? ఓకే. సో అంటే కామన్ ఇప్పుడు అందరికీ ఫోన్ యాక్సెస్ ఉంది. సో సింపుల్ వెబ్సైట్లో మీకేమైనా సబ్స్క్రైబా లేకపోతే ఏదైనా మెంబర్ అయితేనే తెలుస్తుందా? లేదు. వెబ్సైట్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్, ఎవరైనా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మెంబర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ రన్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయి, అదొకటి. కానీ అదర్వైజ్ ఎనీబడి కెన్ యాక్సెస్ ద వెబ్సైట్. సో అందులో ఎవ్రీథింగ్ మా జరిగే ప్రతి ఈవెంట్, ఫ్యూచర్ ఈవెంట్స్ కూడా ఎవ్రీథింగ్ విల్ బి మా అప్డేటెడ్ ఉంటాయి. ఓకే. సో అప్పుడు ఆ ఈవెంట్స్లో కూడా లైక్ ఇలాగే ప్రైజ్ మనీ
ఎస్ ఎవ్రీ ఈవెంట్లో కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. ద రీజన్ ఫర్ పుట్టింగ్ ఏ ప్రైజ్ మనీ ఇస్ టు ఎంకరేజ్ ద యంగ్ రన్నర్స్. చాలామంది రన్నర్స్ చాలా బాగా చేస్తారు కానీ వాళ్ళకి ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదు. సో దీస్ ప్రైజ్ మనీ విల్ హెల్ప్ దెమ్ డెఫినెట్లీ. ఓకే. సో మీరు ఇప్పుడు ఇలా ప్రైజ్ మనీ పెట్టారు. సో ప్రైజ్ మనీ అంటే లైక్ ఏజెస్ వైజ్ ఉంటుందా? అంటే ఇప్పుడు అందులో చిన్నపిల్లలు పార్టిసిపేట్ చేస్తారు, మిడిల్ ఏజ్ అండ్ ముసలి వాళ్ళు అలా వాళ్ళు కూడా ఉంటారు. సో మేమేం చేసామంటే ఓపెన్ కేటగిరీ పెట్టాము, పర్టికులర్ అప్ టు 35 years. బియాండ్ దట్ ఒక 35 to 50 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంకొక ప్రైజ్ అమౌంట్ పెట్టాం. సో ఎందుకంటే ఓపెన్ కేటగిరీ ఎందుకు పెట్టామంటే యంగ్స్టర్స్ కొద్దిగా స్పీడ్ రన్ చేస్తారు. సో వీళ్ళ స్పీడ్కి వాళ్ళు క్లాష్ మ్యాచ్ అవ్వదు కాబట్టి సో వీళ్ళకి సపరేట్ వాళ్ళు సపరేట్. ఇందులో మళ్ళీ మేల్ కేటగిరీ, ఫీమేల్ కేటగిరీ. ఓకే. సో ఇట్స్ నాట్ కామన్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో ఎవ్రీబడి ఆర్ గెటింగ్ ప్రైజ్. ఓకే. సో మరి ఇప్పుడు ఈ జూన్ 8th ఎవరైనా సెలబ్రిటీస్ని ఏమైనా ఇన్వైట్ చేశారా? ఎవరైనా వచ్చే? వీఆర్ ఇంటూ ఇట్. సో ప్రాబ్లీ టుడే కన్ఫర్మ్ అవుతుంది, బట్ డెఫినెట్లీ సెలబ్రిటీ వస్తారు, వచ్చి దెన్ మా ఫ్లాగ్ జస్ట్ లాంచ్ చేస్తారు ఆ రోజు. ఓకే. గవర్నమెంట్ని కూడా ఏమైనా అప్రోచ్ అయ్యారా ఈ అసోసియేషన్? సో మేము తెలంగాణ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాము ఆల్రెడీ. మా ఇది ఏదైతే టీషర్ట్ లాంచ్ కూడా మాకు స్పీకర్ గారు లాంచ్ చేశారు. సో తర్వాత ఇప్పుడు వీఆర్ లుకింగ్ ఇంటూ మేము మా ఫ్యూచర్ ఎజెండాలో కూడా మేము వీ వాంట్ టు డైరెక్ట్లీ అసోసియేట్ విత్ ద తెలంగాణ గవర్నమెంట్, బికాస్ మా రన్ పేరు కూడా తెలంగాణ రన్ అండ్ అవర్ అసోసియేషన్ ఇస్ ఆల్సో తెలంగాణ రన్ అసోసియేషన్. సో ది మెయిన్ మోటో ఎందుకు గవర్నమెంట్తో అసోసియేట్ అవ్వడానికంటే ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్. మేము ఎప్పుడైతే గవర్నమెంట్తో అసోసియేట్ అయినప్పుడు రీచబిలిటీ ఈజీగా ఉంటుంది. కంపేటివ్గా మేము ఇండివిజువల్గా రీచ్ అవ్వడం కన్నా ప్రతి ఏరియాకి రీచ్ అవ్వాలంటే ఇట్ విల్ బీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే మనకు అవుతుంది. సో దాని పర్పస్ కోసం వీఆర్ ఆల్వేస్ రెడీ టు అసోసియేట్ విత్ దెమ్. ఓకే. సో మీ యొక్క అసోసియేషన్లో ఇంతవరకు అంటే ఎంతమంది ఉన్నారు? లైక్ మీరు వచ్చేసి వైస్ ప్రెసిడెంట్, సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఇందులో? వాళ్ళందరూ కూడా సేమ్ మీలాగా రన్నర్సేనా? సో మా అసోసియేషన్ మెయిన్ పర్పస్ రూల్ వచ్చేసి ఫస్ట్ యూ షుడ్ బి ఎ మ్యారథానర్. ఓకే. సో చెప్పాను కదా. సో మా ప్రెసిడెంట్ వచ్చేసి హీఈస్ మ్యారథానర్, అల్ట్రా మ్యారథానర్ అండ్ హీ ఈస్ డన్ 200 kilometers స్ట్రెచ్. సో హీఈస్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. దెన్ అవర్ ట్రెజరర్ హరీష్ రెడ్డి గారు, ఎవ్రీబడి హెస్ డన్ మినిమం 42 kilometers ఇన్ దేర్ లైఫ్ టైమ్. సో ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళి రన్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరు. మా టోటల్ అసోసియేషన్ మా ఏదైతే మా మా గ్రూప్ ఉంది మొత్తం. ఓకే. సో మహేష్ పటేల్ గారు అంటే ఒక రన్నర్స్గా మీరు ఒక సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ అని చెప్పి ఒక అసోసియేషన్ని క్రియేట్ చేశారు. అండ్ ఇందులో ఇలాగే ఎప్పటికీ కూడా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేయాలని మేము కూడా అనుకుంటూ ఉన్నాం. సో అలాగే ఆల్ ద బెస్ట్ మీకు జూన్ 8th 2025 తెలంగాణ రన్ అవంతిక వాళ్ళు స్పాన్సర్స్, అవంతిక తెలంగాణ రన్ 2025. సో ఇది కూడా మంచి సక్సెస్ అవ్వాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, అవంతిక తెలంగాణ రన్ 2025 ఈ జూన్ 8th నక్లెస్ రోడ్లో దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. మీరు కూడా పాలు పంచుకోవాలి అంటే ఆ రోజు అక్కడికి చేరిపోవచ్చు. అంటే ఆల్రెడీ ఈ రోజుతో రిజిస్ట్రేషన్ డేట్ అయితే అయిపోయిందని చెప్తున్నారు. అయినా కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే అక్కడికి వెళ్ళేసి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మహేష్ పాటిల్ గారి మాటలోనే విన్నాం కదా. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV.